అరే ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఏం చదువుతున్నాం అంటే మనం ట్యాక్సేషన్ ఆఫ్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్. ఇందులో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదన్నా సరే ఒక చారిటీ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నార్మల్ బిజినెస్ చేసుకుంటాం. బిజినెస్కి మనం ఏం చేస్తాడు, ఇన్కమ్ ట్యాక్సెస్ వాడు స్లాబ్ రేట్స్ ప్రకారం చార్జ్ చేస్తాడు. ఇప్పుడు ఒక చారిటీ, నువ్వు ఒక సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాం, వాడికి కూడా సేమ్ బిజినెస్కి అప్లై అయ్యే రూల్స్ అప్లికబుల్ అవుతాయా అన్నది క్వశ్చన్ మార్క్. అప్లికబుల్ అవ్వకూడదు కదా, ఎందుకంటే వీడు చారిటీ కోసం చేస్తున్నారు కదా, వీడి మెయిన్ పర్పస్ ఏముంటుంది, ప్రాఫిట్ అయి ఉండదు. కానీ వీడి మెయిన్ బిజినెస్ ఏముంటుంది, ప్రాఫిట్ కోసం. సో ఇటువంటి చారిటీ వాళ్ళని మనం ఎలా అకౌంటింగ్ చేయాలి, ఎలా ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏ కన్సెషన్స్ ఇచ్చాడు అన్నది తెలుసుకునేది ఈ చాప్టర్. ఓకే, ఇక్కడ చారిటబుల్ అంటే ప్రతి బిజినెస్ కూడా చారిటీ అయిపోద్దా? నేను ఏ పనన్నా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను బుక్స్ అమ్ముతున్నా స్టూడెంట్స్కి, నేను అది ఒక చారిటీ. ప్రతిదాన్ని కూడా మనం చారిటీ కింద చూపించుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బిజినెస్ చేసినా సరే తక్కువ రేటుకి ఇస్తున్నాను, పూర్ పీపుల్కి ఇస్తున్నాను, సో నేను దీని మీద చారిటీ అని చెప్పి ప్రతి ఒడు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు కదా. అందుకే నేను చేసిందంటే ఇన్కమ్ ట్యాక్స్ లేదు నేను కొన్ని క్లాసిఫై చేస్తున్నాను. నువ్వు ఎప్పుడన్నా సరే చారిటబుల్ ట్రస్ట్ కింద నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ సమ్ క్రైటీరియా అని చెప్పి ఆ ఇన్కమ్ ట్యాక్స్ క్రైటీరియా చెప్పాడు అనమాట. అందులో మెయిన్గా ఇప్పుడు కొన్ని చూస్తావు చూడు. చారిటబుల్ మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమని వేటిని చారిటబుల్ కింద రికగ్నైజ్ చేశాడు. రిలీఫ్ ఆఫ్ పూర్ అంటే పూర్ పీపుల్ని రిలీఫ్ ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్, పూర్ పీపుల్ కోసం ఏమైనా చేస్తే దాన్ని అవి వచ్చే రిలీఫ్ ఆఫ్ పూర్ ఉంది. ఎడ్యుకేషన్ ఏమైనా ప్రొవైడ్ చేసిన, యోగా, మెడికల్ రిలీఫ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ వాటర్ షెడ్స్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, preservation of monuments, places, objects of artistic or historic interest. ఓకే, ఇవన్నీ ఒక పార్ట్ అనమాట. ఇది 1 2 3 4 5 6 ఉన్నాయి మొత్తం. ఇప్పుడు సెవెంత్ది ఏమో జనరల్. దాని మీద నోట్ ఉంటుంది. ఈ వీటికి ఇప్పుడు ఆడెవడన్నా సరే వీటికి ఖర్చు పెట్టాడు అనుకో, ఈజ్ దేర్ ఎనీ రిస్ట్రిక్షన్, నువ్వు ఇంతే చారిటీ చేయాలి అన్నది ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఏమేమిటి ఒక్కోసారి డివైడ్ చేయి. రిలీఫ్ ఆఫ్ పూర్, ఎడ్యుకేషన్, యోగా, మెడికల్ రిలీఫ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఓకే, మాన్యుమెంట్స్ ఏంటి, ప్లేసెస్ ఆర్టిస్టిక్ ఆర్ హిస్టారిక్ ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. అంటే ఏంటి, ఎనీ అదర్ జనరల్ పబ్లిక్ అంటే ఎనీ అదర్, ఇవి కాకుండా ఏదన్నా సరే జనరల్ పబ్లిక్ యూటిలిటీ కోసం నీ ఆబ్జెక్ట్ ఏంటి, పైవి ఏంటి చెప్పకుండా జనరల్ పబ్లిక్ యూటిలిటీ కోసం నువ్వు ఏదైనా పెడితే దానికి కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే జనరల్ పబ్లిక్ యూటిలిటీ అంటే ఏమంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒడు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ క్యాన్ ప్రొవైడ్ చేసేప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వచ్చేసి, నేను ప్రయాణికులకి తక్కువ లైక్ నార్మల్ పీపుల్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తా, బట్ వేర్ పూర్ పీపుల్ ఆర్ జర్నీస్ చేసే వాళ్ళకి వీళ్ళకి నేను 2 రూపీస్కి 3 రూపీస్కి ఇచ్చేస్తాను అన్నాడు అనుకో, అది ఏమిటి, జనరల్ పబ్లిక్ యూటిలిటీ కదా. ప్రతి ఓడు వచ్చేస్తున్నాడు, ప్రతి ఒడు వచ్చేసి నేను సోషల్ కాజ్ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, వచ్చేస్తున్నారు. సో అందుకనే వీళ్ళకి ఒక లిమిట్స్ చెప్పారన్నమాట. అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ షాల్ నాట్ బీ ట్రీటెడ్ యాజ్ చారిటబుల్ ఎప్పుడు, ఇఫ్ అగ్రిగేట్ రిసీట్స్ ఫ్రమ్ ద ట్రేడ్ ఆర్ బిజినెస్ యాక్టివిటీ ఈజ్ మోర్ దెన్ 20% ఆఫ్ ద టోటల్ రిసీట్స్. నో ఎగ్జంప్షన్ ఫర్ దట్ ఇయర్, నో నీడ్ టు క్యాన్సిల్ రిజిస్ట్రేషన్. ఇది చూడు, ఇప్పుడు నో ఎగ్జంప్షన్ ఫర్ దట్ ఇయర్ ఏంటంట, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఏంటి టోటల్ రిసీట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్ సప్లై చేస్తున్నా, అందరికీ వాటర్ సప్లై చేస్తూ దాని మీద 100 రూపీస్ సంపాదించుకున్నాను అనుకో. కానీ నేనేం చెప్పాను, నేను వీళ్ళకి చారిటీ పర్పస్ మీద ఇచ్చాను. ఎంత చారిటీ పర్పస్ మీద ఎంత సంపాదించుకున్నాను, 18 రూపాయలు సంపాదించుకున్నాను అనుకో. ఏంటంటే ఇది పూర్ పీపుల్కి ఇచ్చా, ఇది జనరల్ పబ్లిక్కి ఇచ్చా. జనరల్ పబ్లిక్ మీద నేను సంపాదించుకున్న డబ్బులు ఎంత, 100 రూపాయలు. కానీ పూర్ పీపుల్ మీద నేను సంపాదించింది ఎంత, 18 రూపీస్. సో అప్పుడు ఏమంటున్నాడు, నీ టోటల్ రిసీట్స్లో ఈ ట్రేడ్ ఆర్ బిజినెస్ యాక్టివిటీ, ఈ చారిటీ పర్పస్ మీద ఏదైతే చేసావో అది నీ టోటల్ బిజినెస్లో 20% ఎక్సీడ్ అయితే
నేను దాన్ని చారిటబుల్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయను, అది నీ బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి దానికి నేను ట్యాక్స్ చేస్తానని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంటాడు అనమాట. అంటే అలాగా ఇప్పుడు 18 రూపీ / 100 కొడితే ఎంత ఇంటూ 100 అంటే ఎంత వచ్చింది 18%. అదే ఇక్కడ నేను 21 రూపీస్ సంపాదించాను పూర్ పీపుల్ మీద, అప్పుడు ఏమవుతుంది 21% అవుద్ది. వన్స్ ఇట్ ఈస్ 21%, అప్పుడు నాకేం చేస్తారు, నా చారిటబుల్ అని నా పేరు మీద ఇప్పటిదాకా ఉన్న రికగ్నిషన్ వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారా? చెయ్యరు. ఆ చారిటీ అనేది ఆ బోర్డు తీసారు, కాకపోతే ఏం చేస్తారంటే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయరు, కానీ ఆ ఇన్కమ్ని వాళ్ళు ఏమంటారు ట్యాక్స్ చేస్తారన్నమాట. ఓకే, సో అదే అంటున్నాడు. అప్పుడు నీకు ఎగ్జంప్షన్ ఇవ్వను, నో ఎగ్జంప్షన్ ఫర్ దట్ ఇయర్. అదే మళ్ళీ ఏమంటున్నాడు, నో నీడ్ టు క్యాన్సిల్ యువర్ రిజిస్ట్రేషన్, నీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయము. దిస్ టాపిక్ కంప్లీటెడ్, లెట్ us సాల్వ్ సమ్ క్వశ్చన్స్ అన్నమాట. ఏంటంట, an institution having its main object as advancement of general public utility received 30 lakhs in aggregate from an activity in the nature of trade. The total receipts institution including donations was 140 lakhs. Total receipts entata 140 lakhs at. It applied 85% of total receipts from such a activity during the same year of its main object. పబ్లిక్ యూటిలిటీ. మనల్ని ఏమడుగుతున్నాడు, వాట్ వుడ్ బి ద ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్. వాడు ఏమడుగుతున్నాడు, మనకి ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ రిసీట్ అండ్ అప్లికేషన్ దేర్ ఆఫ్ బై ది ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, మొత్తం రిసీవ్ చేసుకున్న దాంట్లో 20, ఇప్పుడు ఏంటి ఇది జనరల్ పబ్లిక్ యూటిలిటీ పర్పస్ కాబట్టి టోటల్ రిసీవ్లో 20% మించకూడదు. ఓకేనా, టోటల్ రిసీట్స్ ఎంత 30 lakhs రిసీవ్ చేసుకున్నాం. 30 lakhs డివైడెడ్ బై 140, 30 డివైడ్ బై 140 ఇంటూ 100 చేస్తే ఎంత అయింది, 21% అయింది. అంటే ఏంటి, మనోడు జనరల్ పబ్లిక్ యూటిలిటీలో మోర్ దెన్ 21% కాబట్టి ఇప్పుడు వాడికి ఆ ఇన్కమ్ ఎగ్జామ్ చేస్తాం, ట్యాక్స్ చేస్తాం కదా, అదే చెప్తున్నాడు. ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు చెప్పాలి మనం. ఏమని చెప్తాం, యాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ అండ్ ఇన్స్టిట్యూషన్ విల్ lose the charitable status for the previous year 22-23 since it has received, ఎందుకు it has received 30 lakhs which exceeds ఎంతట 20% of the total receipts, which exceeds 20% of the total receipts. అంటే ఏంటి 28 lakhs అంటే ఏంటి, ఇప్పుడు 140 lakhs మీద ఇంటూ 20% చేస్తే ఎంత అయింది 28 lakhs. అదే చెప్తున్నాడు, 28 lakhs ఎక్సీడ్ అయిపోయింది కదా, ఎక్సీడ్ అవ్వకూడదు, అంత 20% ఎక్సీడ్ అవ్వకూడదు కదా, అందుకే నేను చెప్తున్నాను. సో ద ఇన్స్టిట్యూషన్ విల్ లూజ్ ఇట్స్ చారిటబుల్ స్టేటస్ అండ్ కాన్సిక్వెంట్లీ ద బెనిఫిట్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 22-23. అప్పుడు ఏమవుతుంది, అది వాడికి బెనిఫిట్ ఆఫ్ ఎగ్జంప్షన్ అనేది ఉండదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ అప్రూవల్ అండ్ irrespective of the fact that its approval is not withdrawn or registration is not cancelled. అదే చెప్తున్నా, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవ్వదని చెప్పాను కదా, అది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, వుడ్ యువర్ ఆన్సర్ బీ డిఫరెంట్ ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ టోటల్ రిసీట్ హ్యాడ్ బీన్ 150 lakhs instead of 140 lakhs in the aggregated previous year 22-23. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు టోటల్ ఎంత 30 డివైడ్ బై 150 ఇంటూ 100 చే 30 divided by 150% gives you 20. అంటే ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 20% కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, చారిటబుల్ కింద తీసుకొని దాన్ని ఎగ్జామ్ చేస్తాను. టోటల్ రిసీట్స్ ఎంత 150, మొత్తం రిసీవ్ చేసుకుంటే 30 lakhs. సిన్స్ రిసీట్ అప్ టు 20% ఆఫ్ టోటల్ రిసీట్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇన్ ఏ ఇయర్ ఫ్రమ్ సచ్ యాక్టివిటీ కెన్ క్లెయిమ్ ఎగ్జంప్షన్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద అదర్ కండిషన్స్. ఇంకా వేరే కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తే ఈ ఇన్కమ్ని వాడు ఏం చేస్తాడు, ద ఇన్స్టిట్యూషన్ కెన్ క్లెయిమ్ ఎగ్జంప్షన్. Further such activity should be undertaken as a course of actual carrying of out of such advancement any other general public utility. అదంతే ఉందిలే, ఇది ఏంటి 20% ఎక్సీడ్ అవ్వలేదు, సో ఇన్కమ్ ఏమైతుంది, కెన్ క్లెయిమ్, ద ఇన్స్టిట్యూషన్ కెన్ క్లెయిమ్ ఎగ్జంప్షన్, అంతే. నెక్స్ట్ పాయింట్ ఏంటి, వాట్ వుడ్ యూ బీ యువర్ ఆన్సర్ ఇఫ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ రిలీఫ్ ఆఫ్ ద పూర్. ఈసారి ఏంటి, ఈసారి జనరల్ పబ్లిక్ యూటిలిటీ కాదంట వాడు మెయిన్ ఆబ్జెక్టివ్, రిలీఫ్ ఆఫ్ ద పూర్. రిలీఫ్ ఆఫ్ ద పూర్ అంటే నీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఫస్ట్ 6 కండిషన్లో పడుతుంది కదా రిలీఫ్ ఆఫ్ ద పూర్, సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. 100% ఏమవుతుంది, ఏంటి ఎగ్జామ్ట్. ద రిస్ట్రిక్షన్
will not apply if the main object of the institution is relief of the poor. Therefore, the receipt of 30 lakhs from a trading activity by such institution will not affect its charitable status even if it exceeds 20% of the total receipts. Even it exceeds 20% of the exceed అయినా సరే, then there is no issue. The institute can claim exemption if it fulfills all other conditions of section 11 to 13. ఇంకా వేరే కండిషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఫుల్ఫిల్ చేస్తే వాడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, 5 minutes తీసేస్తుంది, ఇది వెరీ బ్యాడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Save Wildlife, an institution having its main object as preservation of wildlife, used the entire income derived from an activity in the nature of trade for its main object during the previous year ended 31st March 2023. Would you, ఇదేంటి ప్రిజర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, దానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్. ఇట్ కెన్ ఎక్సీడ్ 20% ఆఫ్ ద టోటల్ రిసీట్స్ ఆల్సో. ఆ తర్వాత ఏంటి, examine would your answer be different if the main object of the institution advancement of object of general public utility purpose అయితే it should not exceed 20% of the total receipts. Preservation of wildlife అంటే would not be subject to the restrictions. అదే జనరల్ పబ్లిక్ యూటిలిటీ అయితే ఏంటట, the receipts of such activity does not exceed 20% of the total receipts in that year. 20% exceed అవ్వకూడదు. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇది కూడా అంతే. ఏంది ఇది, ఏ చారిటబుల్ ట్రస్ట్ డెరైవ్స్ ఇట్స్ ఇన్కమ్ ఫ్రమ్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ మినరల్ వాటర్ అట. మినరల్ వాటర్ అంటే ఫస్ట్ 6లో వస్తుందా, రాదు కదా. నెక్స్ట్ 7 అంటే జనరల్ పబ్లిక్ యూటిలిటీ నెలకు to various companies in software situated. A sum of 30 lakhs have been derived net income from such business activity. The general public utility which has been applied for the general public utility at. Okay, the total receipts and the total receipts 140. And examine the taxability of the application of the income. If the income so derived relates to the previous year 22-23, would your answer be different if the trust runs a school in a backward district and applies the profits of the business schools activity? ఫస్ట్ దాన్ని చూడు. ఫస్ట్ ఏంటంటే 30 lakhs, 30 divided by 140 ఎంత అయింది? 30 divided by 140% gives you 21 point something వచ్చింది పాయింట్. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఎక్సీడ్స్ 20% కాబట్టి దీనికి ఏమవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుందా, రాదు కదా. అదే చెప్తాను కదా, ఎక్సీడ్స్ 20% ఆఫ్ ద టోటల్ రిసీట్స్. దిస్ ఈజ్ బికాస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ వుడ్ నాట్ బి ఏ చారిటబుల్ పర్పస్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ క్యారింగ్. సో ఇదేమవుతుంది, దట్ నెక్స్ట్ it is immaterial that the net income from such business is general. On the other hand, ఇది ఇక్కడ ఇచ్చాడు చూడు, ఇది నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 11. నెక్స్ట్ ఏమన్నాడు, వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ స్కూల్ ఇన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. స్కూల్ అంటే ఎడ్యుకేషనల్ పర్పస్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ట్రస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో ఏమైనా పెడితే దెర్ ఇస్ నో దిస్ రెస్ట్రిక్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్. అంతే, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చేసే ముందు చిన్న కాన్సెప్ట్ ఇక్కడ. నీకేం చెప్పాను, ఎడ్యుకేషన్, చారిటబుల్ మీన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ గురించి ఒక నోట్ పాయింట్ ఉంది, దాని నోట్స్. లెట్స్ గో అండ్ సీ. ఏంటంటే ఇది income of educational institution, school, college, university or medical institution, hospital which exists solely for educational or medical purposes and not for profit. ఏంటంటే స్కూలు, కాలేజు, యూనివర్సిటీ ఆర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి, అవి వాటికి ఎలాగ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో. ఫస్ట్ది ఇవి 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఏదన్నా సరే గవర్నమెంట్ దగ్గర నుంచి గ్రాంట్స్ రిసీవ్ చేసుకున్న స్కూల్ కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మెడికల్ లైక్ రంగరాయ్ మెడికల్ కాలేజెస్, ఏదైనా సరే గవర్నమెంట్ దగ్గర నుంచి గ్రాంట్ రిసీవ్ చేసుకుంటుంది అనుకో, అవన్నీ ఏ కేటగిరీలోకి వస్తారు, ఫస్ట్ కేటగిరీలోకి వస్తారన్నమాట. ఓకేనా. ఫస్ట్ కేటగిరీ అంటే ఏంటి, ఓన్లీ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్. అంటే ఏంటి, ఇప్పుడు దానికి టోటల్ రిసీట్స్ 50% ఆఫ్ టోటల్ రిసీట్స్, గ్రాంట్ ఏదైతే ఉందో ఆ గ్రాంట్ టోటల్ రిసీట్స్లో మోర్ దెన్ 50% అవన్నీ ఎక్కడ కవర్ అయిపోతారట, ఫస్ట్ కేటగిరీ. వీళ్ళకి ఏమవుతుంది, ఎంతన్నా రాని ఇన్కమ్ అదంతా ఏమైపోతుంది అంటే ఎగ్జెంప్టెడ్, దెర్ ఇస్ నో ట్యాక్స్. అదే నెక్స్ట్ కేటగిరీ ఏంటి, అగ్రిగేట్ గ్రాస్ యాన్యువల్ రిసీట్స్ అప్ టు 5 crores. ఎవరికి ఇది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు రంగరాయ్ మెడికల్ కాలేజ్ ఉంది, కాలేజ్ ప్లస్ ఇట్ విల్ ఆల్సో ట్రీట్ ఫర్ మెడికల్, ఇట్ ఈస్ ఏ అందులో కాలేజెస్ అది ఏమంటారు, అది
కాలేజ్ పిల్లలు చదువుకుంటారు, అలాగే హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ ఏమంటారు అది మెడికల్ ఇన్స్టిట్యూషన్ కూడా దిస్ ఈజ్ ఏ మెడికల్ ఇన్స్టిట్యూషన్ యాజ్ వెల్. దీనికి 5 crores, దీని 5 crores కాదు, ఈ రెండింటికి కలిపే 5 crores, అగ్రిగేట్గా 5 crores చూడాలి. అది అప్ టు 5 crores ఉందనుకో అగ్రిగేట్ యాన్యువల్ రిసిట్స్, ఇది రెండు కలిపి కాలేజు అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ రెండు కలిపితే దాని యొక్క టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 5 crores అయితే అప్పుడు ఏమవుతుంది, ఫుల్లీ ఎగ్జెంప్ట్. ఓకే. నెక్స్ట్ అదర్ ఎడ్యుకేషనల్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి కాకుండా ఏది అప్ టు 5 crores అన్నాం, ఇక్కడ 5 crores లిమిట్ ఏం చెప్పట్లే. అప్పుడు ఏం చేయాలి అంటే ఉండు ఇక్కడ ఫస్ట్ ఈ రెండు కేసెస్కి నువ్వేమైనా అప్లికేషన్ పెట్టుకోవాలా. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నేను కాలేజీని నాకు చారిటబుల్ పర్పస్ నాకు ఎగ్జామ్ చేయని చెప్పి ఏమైనా అప్లికేషన్ పెట్టాలంటే నో నీడ్ ఫర్ అప్లికేషన్, నో అప్లికేషన్ రిక్వైర్డ్. కానీ ఇక్కడ ఏంటంటే థర్డ్ కేసు అదర్ ఎడ్యుకేషనల్ అండ్ మెడికల్, ఈ రెండు కాకుండా మూడో దాంట్లో అయితే ఎస్ఎస్సి షాల్ మేక్ అన్ అప్లికేషన్ ఆఫ్ అట్లీస్ట్ 1 month prior to the commencement of the previous year. 1 month prior to the commencement of the previous year for which exemption will be to be taken. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు ఎంత, ఇప్పుడు నార్మల్గా 23-24 రా, దాని ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది 22-23. ఓకే. 1 month prior to the commencement of previous year అంటే ఇది ఫస్ట్ April 22కి 1 month బిఫోర్ అంటే ఇప్పుడు అదే ఈ ఏప్రిల్కి ముందు నెలలో వాడు ఏం చేసుకోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి 1 month prior to the commencement of the previous year for which the exemption to be taken. అలా అప్లై చేసుకుంటే వీడికి ఎగ్జంప్షన్ ఎంత, ఇప్పుడు వీడికి ఫుల్లీ ఎగ్జామ్ట్, ఇది కూడా ఫుల్లీ ఎగ్జామ్టే కాదు, దానికి 2 సెక్షన్ లిమిట్ పెట్టాడు. ఆ ఎగ్జంప్షన్ సిమిలర్ టు సెక్షన్ 1, 2, అదే ఆ సెక్షన్లోకి వెళ్ళాక మాట్లాడదాం. విత్ దిస్ లెట్ us go and solve one question. ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఏంటంట క్వశ్చన్ నెంబర్ 4, an educational institution having annual receipts ఎంత ఉంది 3.8 crores అంటే సెకండ్ కేటగిరీ has availed exemption under section 1023C 3AD. The assessing officer has denied the exemption on the ground that educational institution has not made application to the prescribed authority. ఆడేంటి అప్లికేషన్ పెట్టుకోలేదంట. అది అప్లికేషన్ ఎవరు పెట్టాలి, 5 crore ఎవడైతే దాటుతాడో వాడికి కాదు అప్లై, ఇది వీడికి అప్లికబుల్ కాదు కదా. ఎగ్జామిన్ ద యాక్షన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ డినైయింగ్ ద ఎగ్జంప్షన్. తప్పు కదా మిస్టర్ అసెసింగ్ ఆఫీసర్, వై ఆర్ యూ డూయింగ్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి మనం క్వశ్చన్ చేయాలన్నమాట. ఇందుకు చూడు, ఎగ్జామ్ట్ ఇఫ్ ద అగ్రిగేట్ ఆఫ్ ద యాన్యువల్ రిసీట్స్ ఎడ్యుకేషన్ డస్ నాట్ ఎక్సీడ్ 5 crores. ఏంటంటే ఇది ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ఏమవుతుందట ఎగ్జామ్ట్. ఇప్పుడు దాని యొక్క అగ్రిగేట్ రిసీట్స్ 5 crores దాటకపోతే, సో threshold limit 5 crore, therefore the exemption available can be availed without making application to the prescribed authority. Therefore the action of the assessing officer denying the exemption of education institution is not correct. తప్పు చేసావు. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, క్వశ్చన్ నెంబర్ 5. ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండర్టేక్స్ ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ చర్చెస్ అలా ఉంటాయి కదా, సిఎంసి వెల్లూర్, ఇవన్నీ ఏంటంటే ఫిలాంథ్రపిక్. ఒక సైడ్ గాడ్ వైపు ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. త్రూ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఏ హాస్పిటల్, ఇదేటట ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్లస్ హాస్పిటల్ అట. అయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీద ఎంత వస్తుందట యాన్యువల్ రిసిప్ట్స్ 3 crore. ఆ హాస్పిటల్ మీద ఎంత ఫ్రమ్ ఇట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ 4 crores ఫ్రమ్ హాస్పిటల్. సో టోటల్ కలిపితే ఎంత ఉంది 7 crores. ఇప్పుడు ఏంటి నీకు ఇందాక అదే చెప్పా, ఇండివిజువల్గా చూడాలా అగ్రిగేట్గా చూడాలా. అగ్రిగేట్కి ఎంత లిమిట్ 5 crore. 5 crore అంటే దాటేసింది కాబట్టి ఇదేంటి ఫస్ట్ 2 categories కాదు, థర్డ్ కేటగిరీ అయితే ఏంటి అప్లికేషన్ అప్లై చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎప్పుడు విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అది అప్లై చేసుకోవాలి. ఎగ్జంప్షన్స్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అదే ఎగ్జంప్షన్ కూడా లిమిట్ అయి ఉంటుంది అనమాట, టోటల్లీ ఎగ్జంప్ట్ అవుతుంది, అదే రాయాలి. ఇదే ట్యాక్స్ పేర్ నాట్ ద అగ్రిగేట్ యాన్యువల్ రిసీట్స్ exceeds 5 crores. The exemption cannot be availed. Exemption under section 1023C3AE కింద మనం అప్లై చేయలేం. ఓకే, బట్ ఏం చేయొచ్చట, సిన్స్ ద ప్రజెంట్ కేస్ అగ్రిగేట్ యాన్యువల్ రిసీట్ ఇస్ 7 crores,
exceeds the threshold limit, exemption under section 1023C cannot be availed even though the individual receipts have not exceeded 5 crores. ఇండివిజువల్గా 5 crores ఎక్సీడ్ అవ్వకపోయినా సరే అగ్రిగేట్గా క్రాస్ అయిపోయి కాబట్టి నీకు ఏమవుతుంది 1023C కింద నేను ఎగ్జెంప్షన్ ఇవ్వను. 1023C అంటే ఏంటి, ఏం లేదురా ఆడికి చెప్పా కదా, ఇది ఫస్ట్ 2 కండిషన్స్కి మనం ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఆ సెక్షన్ మాట్లాడేది 1023C సెక్షన్తో పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ, అంటే అన్ని ప్రొవిజన్స్ కవర్ అయిపోయి ఇందులో. ఇది థర్డ్ కేటగిరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీద. Suez Maritime University, an educational institution, was set up on 1st December 21. The education institution never applied for 1023C exemption. ఓకే, ఆడ టర్న్ ఓవర్ చెప్పాడా నీకు, ఏం చెప్పలేదు. అంటే ఏంటి, ఆడ అప్లికేషన్ అప్లై చేసుకుంటలేదు అని మాట్లాడుతున్నాడంటే థర్డ్ కేటగిరీ కింద ఆలోచించు. ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నౌ డిసైడ్స్ టు అబ్టైన్, ఇప్పుడు అప్లై చేసుకుందాం అనుకుంటున్నారు, అప్రూవల్ ఎఫెక్టివ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24 ఇయర్కి వాళ్ళు అప్లై చేస్తారు. ద యూనివర్సిటీ వాంట్స్ టు అండర్స్టాండ్ ద టైమ్ విత్ ఇన్ విచ్, ఆడుకున్న అర్థం కావట్లేదంట, టైమ్ విత్ ఇన్ విచ్ ఇట్ షుడ్ అప్లై ఫర్ అప్టైనింగ్ ద ఎగ్జంప్షన్ అప్రూవల్. ఎంత టైం లోపల అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నాడు. అప్రూవల్ ఎప్పుడు చేసుకోవాలి, విత్ ఇన్ 1 month ప్రయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. మనం ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం, అసెస్మెంట్ ఇయర్ 23-24, దాని ప్రీవియస్ ఇయర్ ఎంత 22-23. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, 1st April 22 స్టార్ట్ అవుద్ది. దీనికి 1 month బిఫోర్, 1 month ఏప్రిల్ ముందు ఏంటి మార్చ్కి అంటే 1 month బిఫోర్ అన్నాడు కాబట్టి మార్చ్కి ముందే ఎప్పుడు చేసుకోవాలి కదా, అంతే కదా. అంటే విత్ ఇన్ 28 లాస్ట్ డే ఎప్పుడు, మార్చ్కి ముందు నెల ఫిబ్రవరి, ఆ టైం లోపల 22 లోపల అప్లై చేసుకోవాలి. అది చెప్తుంది. అప్లికేషన్ టు బి మేడ్ అట్లీస్ట్ 1 month ప్రయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. కమెన్స్మెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఏప్రిల్, ప్రయర్ టు ద అంటే ఏంటి, ప్రయర్ అంటే మార్చు, దానికి ప్రయర్ టు అంటే ఏంటి 28 February, relevant to the assessment year from which the said approval is sought. Since approval is sought from the assessment year 23-24, the application is to be made on or before 28th April 2022. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం అడుగుతుంది, ద టైమ్ విత్ ఇన్ విచ్ ద అప్రూవల్ వుడ్ బి గ్రాంటెడ్. ఇప్పుడు నువ్వు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆడ ఎంత టైంలో అప్రూవ్ చేస్తాడు దాన్ని. గ్రాంట్ ఆఫ్ అప్రూవల్ బై ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఆథరైజ్డ్ బై ద బోర్డ్. ఎప్పుడంట, విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద అప్లికేషన్ ఈజ్ మేడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిబ్రవరిలో అప్లై చేసుకున్నాం, విత్ ఇన్ 1 month అంటే 31st March కల్లా ఆడ ఏం చేస్తాడు, ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈజ్ మేడ్. అంటే నువ్వు ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే 28th Februaryకి అప్లై చేసుకున్నావు అనుకో, ఎండ్ ఆఫ్ ద మంత్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. అంటే మార్చ్ ఎండ్ కల్లా వాడు ఏం విత్ ఇన్ 1 monthలో వాడు ఏం చేస్తాడు, అప్రూవ్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్, ద పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ సచ్ అప్రూవల్. ఆ అప్రూవల్ ఎప్పుడు దాకా పనిచేస్తుంది. ద వ్యాలిడిటీ పీరియడ్ ఫర్ ద అప్రూవల్ ఈజ్ ద ప్రొవిజనల్ అప్రూవల్ వ్యాలిడ్ ఫర్ 3 years, 3 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ 23, అంతే కదా, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఫర్ విచ్ ద అప్రూవల్ ఈజ్ సాట్. అంటే ఏంటి, మనం ఇప్పుడు తీసుకున్న అసెస్మెంట్ ఇయర్ 23-24 తీసుకున్న అక్కడి నుంచి 3 yearsకి పనిచేస్తుంది. 1, 2, 3 అలా చూసుకో. యాక్చువల్లీ ఇప్పుడు దాకా చూసిన దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అలా క్వశ్చన్ నెంబర్ 6 ఒకటే. ఇది ప్రొవిజన్స్ అన్నీ కవర్ అవుతున్నాయి కాబట్టి లాస్ట్లో చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ చూస్తున్నాం. రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏంటంట, అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ టు బీ ఫైల్డ్ ఆన్లైన్ అట్లీస్ట్ 1 month ప్రయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఫర్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ బ్రాట్. ఇది తెలిసిందే మనకి, ఇందాక ఆల్రెడీ చెప్పేసాం. ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ షాల్ గ్రాంట్ అప్రూవల్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈజ్ మేడ్. ప్రిన్సిపల్ కమిషనరు ఎప్పుడు లోపల అప్రూవ్ చేస్తాడు దాన్ని, షాల్ గ్రాంట్ అప్రూవల్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద అప్లికేషన్ ఈజ్ మేడ్. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎన్ని ఇయర్స్ వ్యాలిడ్, అది 3 years వ్యాలిడ్. ట్రస్ట్ కెన్ అప్లై ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 years. ట్రస్ట్ కెన్ అప్లై ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ 3 years వరకు ఉంటుంది. ట్రస్ట్ కెన్ అప్లై ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ అట్లీస్ట్ 6 months ప్రయర్ టు ఎక్స్పైరీ ఆఫ్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. ఇక్కడ 3 years అట్లీస్ట్ ప్రయర్ టు అంటే ఏంటి,
విత్ 3 ఇయర్స్లో ఇది ఎక్స్పైర్ అయిపోద్ది. 3 ఇయర్స్ అవ్వకముందు, ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత అయిపోద్ది. అయితే ఇది 3 ఇయర్స్ అవ్వకముందు 6 మంత్స్ ఉంటాయి కదా పీరియడ్. విత్ ఇన్ ది 6 మంత్స్ పీరియడ్లోనే ఆడు ఏం చేసుకోవాలి, అప్లై చేయాలన్నమాట. అప్లై ఫర్ 6 months prior to the expiry of provisional registration. Next, within 6 months of commencement of its activities. Within 6 months of commencement of its activities. అంటే ఏంటి, ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎవరు చిన్నపల్లి లైక్ రూరల్ ఏరియాస్లో స్కూల్ కడదాం అనుకున్నాం. స్కూల్ కడదామంటే దానికి ఇనీషియల్గా ఫస్ట్ ఏంటి, స్కూల్కి ఎక్స్పెన్స్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. అది ఎక్కడ అయిందో తిరుగుతుంది, ఇక్కడ ఉన్నాను సార్ చూడు. పీసీఐటీ మనసేం బాగోలేదు, సడన్గా పాడైపోయి. లెట్ us listen. కమ్ ప్రిన్సిపల్ చీఫ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్డర్ ఎప్పుడు పాస్ చేస్తాడు, ఎప్పుడు చేసినట్టు, షాల్ వితిన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈజ్ రిసీవ్డ్. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టుకున్నావు, ఆడేం చేయాలి, వితిన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈజ్ రిసీవ్డ్ పాస్ ఆర్డర్. ఏమైనా పాస్ చేయాలట, రిజిస్టర్ ఇఫ్ satisfy about genuineness of activities of trust. If satisfy about genuineness of trust, refuse to register, complaints. ఇప్పుడు ఏం చేయాలి, మన కమిషనరేటు ఆడు ఎయిదర్ రిజిస్టర్ అన్న చేయాలి ఆర్ రిఫ్యూజ్ టు రిజిస్టర్ అన్న చేయాలి కదా. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అది ఎప్పుడు లోపల కన్వే చేయాలట, షాల్ వితిన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈజ్ రిసీవ్డ్. పాస్ ఆర్డర్, ఆడేం చేయాలి, పాస్ చేయాలి ఆర్డర్, వెదర్ హీఈస్ రిజిస్టరింగ్ ఆర్ హీఈస్ రిఫ్యూజ్ టు రిజిస్టర్. ఎప్పుడు రిజిస్టర్ చేస్తాడు, ఇఫ్ సాటిస్ఫై అబౌట్ ద జెన్యూనెస్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ట్రస్ట్, కంప్లైంట్స్ ఆఫ్ అదర్ లాస్ బై ట్రస్ట్. ఆడ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే, ఆడు సాటిస్ఫై అయితే అప్పుడు ఆడు ఏం చేస్తాడు, పాస్ చేస్తాడు. దాని తర్వాత సరే ఇక్కడ చూడు, ఫైనల్ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 5 years అయిపోయింది. ఆఫ్టర్ గ్రాంటింగ్ రిజిస్ట్రేషన్ సిఐటి మే క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్ ఇఫ్ హీ సాటిస్ఫైడ్ దట్. ఒకసారి అప్రూవల్ చేసిన రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే ఇన్కమ్ ట్యాక్స్ అది నువ్వు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ జెన్యూన్గా లేవు, లేదంటే యాక్టివిటీస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆబ్జెక్టివ్స్తో ఆర్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆబ్జెక్టివ్స్ కానీ, ట్రస్ట్ నాట్ కంప్లైడ్ విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ అదర్ లాస్. ట్రస్ట్ అయితే ఇంకా వేరే లాస్ కూడా ఉంటాయి కదా, ట్రస్ట్ మీద అప్లై అయ్యే లాస్, వాటితో ఏమన్నా చేయకపోయినా, నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్డ్. సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఏం చేయకపోయినా సరే ఇది ఏమవుతుంది, ఇప్పుడు ఆఫ్టర్ ఒకసారి గ్రాంట్ చేసిన రిజిస్ట్రేషన్ కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మే క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్ ఇఫ్ రిజిస్టర్డ్ ట్రస్ట్ మోడిఫైస్ ఇట్స్ ఆబ్జెక్ట్స్ విచ్ డు నాట్ కన్ఫర్మ్ టు ద కండిషన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ట్రస్ట్ షాల్ రిక్వైర్ టు టేక్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్. ఇఫ్ రిజిస్టర్డ్ ట్రస్ట్ మోడిఫైస్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, వాళ్ళ ఆబ్జెక్ట్స్ మార్చేసుకుంటున్నారు అనుకో, స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఒక ఆబ్జెక్టివ్తో ఉన్నారు, ఇప్పుడు మారిపోతుంది అనుకో, విచ్ డు నాట్ కన్ఫర్మ్ ద కండిషన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్, వాళ్ళు తీసుకున్న ఆబ్జెక్టివ్స్తో వాళ్ళు కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనుకో, అప్పుడు ట్రస్ట్ షాల్ రిక్వైర్ టు టేక్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ మోడిఫికేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటంట, కాకపోతే ఎప్పుడు ఈ ఎగ్జంప్షన్ ఒక చారిటీ కింద నువ్వు తీసుకున్నప్పుడు ఆ చారిటీ కింద కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయంటే, షాల్ నాట్ అప్లై అంటే ఏంటి, ఇన్కమ్ నార్మల్గా చారిటీ మీద వచ్చిన ఇన్కమ్ ఏంటి, ట్యాక్సిబుల్ కాదా, నాట్ ట్యాక్సిబుల్. అయితే కొన్ని కేసెస్లో మేము ఈవెన్ చారిటీ ఇన్కమ్ కదా కూడా మేము ట్యాక్సెస్ అప్లై చేస్తాం. ఎప్పుడు, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ అండర్ ట్రస్ట్ ఫర్ ప్రైవేట్ రిలీజియస్ పర్పస్. అంటే ఇప్పుడు నువ్వు రిలీజియస్ పర్పస్ అని ఒక చారిటీ సెటప్ చేసుకున్నావురా, ఇంకా నా చారిటీ నువ్వేం చేస్తున్నావు చెప్పు, ఆ చారిటీని నువ్వేం చేస్తున్నావంటే నువ్వు ప్రైవేట్ రిలీజియస్ పర్పస్ కింద మార్చేసుకున్నావు. ఓన్లీ మా కులపోళ్ళే రావాలి, మా ఊళ్ళే రావాలని చెప్పి నువ్వు బౌండరీస్ పెడుతుంటే ఏంటి, అది జనరల్ పబ్లిక్ కాదు కదా. అప్పుడు ఏమైంది, అందు మీద వచ్చిన ఇన్కమ్ని ట్యాక్స్ బిల్ చేసేస్తాం. ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ పర్టికులర్ రిలీజియస్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ, ఇది కూడా ఉంటాయి. ఇది ప్రైవేటు, ఇక్కడ ఏంటి, ఒక పర్టికులర్ క్యాస్ట్ కానీ కమ్యూనిటీ కోసం కానీ పెట్టారు. ఇఫ్ ఎనీ ఇన్కమ్ అప్లైడ్ ఆర్ యూజ్డ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్పసెస్, ఓన్లీ కొంచెం స్పెసిఫైడ్ పర్పసెస్కే లిమిట్ ఇచ్చారు. లేదంటే ఫండ్స్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ 11(5) మోడ్స్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకపోయినా, ఫండ్స్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ 11(5) అంటే కార్పస్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే, కార్పస్ ఫండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఏమంటారు, ఎక్కడుంది ఇది,
వీళ్ళకి చారిటీస్కి ఏమొస్తాయి, ఫండ్స్ వస్తాయి కదా, ఫండ్స్, కార్పస్ ఫండ్స్, ఇవన్నీ కార్పస్ ఫండ్స్ ఏంటంటే వీళ్ళన్నీ ఆ కార్పస్ ఫండ్స్ అనేది ఏంటంటే ఆ ఫండ్ని ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసులోనే వాడాలి, నార్మల్ కేసులో వాడకూడదు. సో ఇక్కడ ఏంటంటే ఆ కార్పస్ ఫండ్ని ఆ వచ్చిన డబ్బుల్ని అట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ అటువంటి దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అలా ఇన్వెస్ట్ చేయట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు కూడా విల్ క్యాన్సిల్ దిస్ ఫండ్స్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ 11(5) మోర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయట్లేదు. మీనింగ్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్స్ అది కాదు. కానీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంట, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఒక చారిటీకి ఏమేమి ఇన్కమ్స్ రావచ్చు, ఫార్మేట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్ ఏంటంట, ఫస్ట్ కార్పస్ డొనేషన్స్ వస్తాయి, కార్పస్ గవర్నమెంట్ గ్రాంట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నార్మల్గా చూడే గ్రాంట్స్ డొనేషన్స్ అనేవి 3 రకాలు. ఒకటేంటి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, ఇంకోటేమో కార్పస్, ఇంకోటి ఏంటది అనానిమస్ ఫండ్స్, అనానిమస్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మురళి అనేవాడు ఏం చేశాడు, వాలంటరీగా డబ్బులు ఇచ్చాడు టీటీడీకి, అంటే తిరుపతి దేవస్థానానికి 1 lakh రూపీస్ డొనేషన్ చేస్తాను, అది వాలంటరీ కాంట్రిబ్యూషన్. ఆడేం చెప్పడు కదా, నా 1 lakని ఓన్లీ ఫుడ్ పెట్టడానికి వాడండి, లేదంటే ధ్వజస్తంభానికి వాడండి, ఇలా ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. అది ఆ డబ్బులు దేనికైనా వాడుకోవచ్చు, అది వాలంటరీ కాంట్రిబ్యూషన్. ఇది కార్పస్ ఫండ్ అంటే ఏంటి, కార్పస్ ఫండ్ అంటే వీళ్ళు ఏదైతే కొంతమంది ఒక హుండీలా అనమాట ఇది. ఆ హుండీ అంటే ఇదేంటి, నార్మల్గా హుండీ అనేది ఇంట్లో ఎప్పుడు వాడతాం, ఎమర్జెన్సీ కేసెస్లో ఏ సోర్సెస్ లేనప్పుడు అప్పుడు ఈ హుండీని పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు వాడుకుంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కార్పస్ ఫండ్ అని చెప్పి, ఈ కార్పస్ ఫండ్ని ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయరు. ఆ వచ్చిన కార్పస్ ఫండ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వీళ్ళు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అనానిమస్ ఫండ్స్ అంటే ఏంటి, అన్నోన్ పర్సన్స్ తెలియకుండా ల్యాక్స్ కాంట్రిబ్యూట్ చేసేస్తారు, బ్లాక్ మనీ టైప్. సో ఇక్కడ ఏంటంటే కార్పస్ ఫండ్ డొనేషన్ ఇఫ్ డిపాజిట్ ఇన్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, కార్పస్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్కమ్ అండర్ సెక్షన్ ఏదో గవర్నమెంట్ గ్రాంట్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు, గ్రాస్ రిసీట్స్ ఫ్రమ్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, హాస్పిటల్ ఎక్సెట్రా. అదే నార్మల్ స్కూల్, కాలేజ్ రన్ చేయడం వల్ల వస్తాయి కదా వాళ్ళకి డబ్బులు. క్యాపిటల్ గెయిన్, హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్స్, వేరే అదర్ సోర్సెస్లో వచ్చిన ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ విచ్ ఈజ్ ఇన్సిడెంటల్ టు అటైన్మెంట్ ఆఫ్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్సిడెంటల్ టు అటైన్మెంట్ ఆఫ్ మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఇప్పుడు స్కూల్ కాలేజెస్ ఉంటాయి, వాళ్ళు ఏంటి వాళ్ళ ట్యూషన్ ఫీజుతో పాటు బట్టలు, టైస్, బెల్ట్, షూస్ ఇటువంటివి కూడా అమ్ముతారు కదా, అవి కూడా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. గవర్నమెంట్ గ్రాంట్స్ వచ్చిన, నార్మల్ డొనేషన్స్ వస్తాయి అలా అనమాట, ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ఇంకోటి ఏంటి, అనానిమస్ డొనేషన్స్. ఇంకా ఇవి ఎక్స్పెన్సెస్ కదా, తర్వాత చెప్దాం. డీమ్డ్ ఇన్కమ్ ఇవన్నీ తర్వాత. సో అదే చెప్తున్నాడు ఇక్కడ చూడు. కార్పస్ ఇప్పుడు మెయిన్లో 3 కేటగిరీస్, కార్పస్ ఫండ్, అనానిమస్ ఫండ్, వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఆర్ అదర్ ఇన్కమ్. ఓకే, కార్పస్ ఫండ్ ఏంటి, ఫుల్లీ ఎగ్జంప్టెడ్. ఈ కార్పస్ ఫండ్ ఫుల్లీ ఎగ్జంప్టెడ్ ఎప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో, అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఆ తర్వాత ఏంటి, వాలంటరీ కాంట్రిబ్యూషన్, అదర్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇన్కమ్ ఫ్రమ్ ద ప్రాపర్టీ హెల్డ్ కానీ, లేదంటే ఇన్సిడెంటల్ టు ద మెయిన్ బిజినెస్. అలా వచ్చినప్పుడు ఏంటంట, ఫస్ట్ 15% స్టాండర్డ్ డిడక్షన్ కింద ఇచ్చేస్తారు. నెక్స్ట్ 85% ఏం చేస్తారంటే ఎగ్జంప్షన్ చేస్తారు. ఎప్పుడు వాడు చెప్తున్న కండిషన్స్ని ఏదైతే ఫుల్ఫిల్ చేస్తాడో అప్పుడే అది ఎగ్జామ్ చేస్తారంట, లేదంటే ఎగ్జామ్ చేయరు. ఇక్కడతో ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నావు నువ్వు, ఫస్ట్ డెఫినేషన్స్ అంటే ఏంటి, చారిటబుల్ ట్రస్ట్ యొక్క డెఫినేషను, ఓకేనా. చారిటబుల్ ట్రస్ట్లో ఏమేమి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. ఆ తర్వాత ఇది నేర్చుకున్నాం. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏంటి, డొనేషన్స్, ఎన్ని రకాల డొనేషన్స్ ఉన్నాయి, కార్పస్, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, అనానమస్, వాటిని ఎలా ట్రీట్ చేయాలి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేర్చుకున్నాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఆ తర్వాత ఇంకేమైనా ఉందని నేర్చుకున్నది. అందులో ఎగ్జంప్షన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏమి ఉంటాయి ట్రస్ట్కి, అవి నేర్చుకున్నాం. ఓకే, విత్ దిస్ కంప్లీట్.